ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రత్యేకింపబడిన రోజుగా మనం అందరము మరి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకు మరణించి ఆయన చెప్పిన ప్రకారము తిరిగి లేచిన అద్భుతమైన దేవుడై ఉన్నారు. మరి ఈ రోజున ఈస్టర్ సందర్భంగా మరి పునరుద్ధాన దినమున ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో చక్కగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, అద్భుతమైన మాటలు ధ్యానిస్తూ ఉండగా ఎంతో సంతోషిస్తున్నాం కదా. మొదటివారు, కడపటివారు అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఈ రోజున సృష్టి ఆరంభించబడింది, ముగించబడుతుంది కూడా ఆయనతోనే కదా. అలాగే చూడండి, ఆయన మృతి పొందారు కానీ యుగ యుగములకు సజీవుడైన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ రోజున చాలా వరకు కూడా సత్యాన్ని తెలుసుకొని వారే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సత్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని గురించిన మాటలు మనం చెప్తూ ఉన్నప్పుడు ఎదుటివారు అర్థం చేసుకొని వారిగా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో తాత్కాలికమైన వాటి కొరకే, అంటే తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చే వాటి కొరకే ఈ లోకంలో ఎక్కువగా మనుషులు మరి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. కానీ చూడండి, ఆయన మొదటివారు, కడపటివాడు అంతా కూడా ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఈ భూమి పైన సృజించింది ఏది కూడా మరి శాశ్వతమైనది కాదు. ఒకానొక రోజున గతించిపోవాల్సిందే. ఒకానొక రోజున ప్రతిదానికి ఎండ్ ఉంది, కానీ దేవునికి మాత్రము ఎండ్ లేదు. ఆయన సజీవుడై ఉన్నారు. ఆమేన్. కింద వచనాల్లో మనం చూసినట్లయితే చక్కని మాటలు. ఇదిగో మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ఆయనకు మరి సమస్తము కూడా, మరి ప్రతిదీ కూడా ఆయన చేతుల్లో ఉన్నది, ఏదైనా సరే కదండి. ఈ రోజున ఇంతగా దేవుడు మాట్లాడుతున్నా ఇంకా గొప్ప దేవుణ్ణి ఎరగని వాడిగా ఉన్నావేమో. చాలామంది తెలిసినా కానీ దేవునికి దూరంగా బ్రతికేవారే కదండి. ఈ లోకంలో చనిపోయి తిరిగి చెప్పిన ప్రకారం లేచిన దేవుడు ఎవ్వరు కూడా లేరు. ఆయన మనము ఆరాధిస్తున్న, నమ్ముకున్న సజీవుడైన యేసుక్రీస్తే. ఆయన తప్ప ఇంతవరకు లేచిన వారు ఎవరు లేరు. ఆయన సజీవుడిగా ఉండి మనల్ని మరి ఆ చక్కని జీవితాన్ని ఇస్తూ మనల్ని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన ఆధారపడిన వారిని, ఆయన మాటలకు లోబడిన వారిని సజీవులుగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆయన మరణించి ఎలా తిరిగి లేచి ఉన్నారో మనము కూడా, మన జీవితాలు కూడా సజీవ లెక్కలో ఉండబోతూ ఉన్నాయి. ఆమేన్. ఆయన సజీవుడైన దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన బిడ్డలముగా మనము కూడా సజీవులమే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి ఇంతగా మరి చాలా గొప్ప రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నా, కొన్నిసార్లు దేవుని మాటకి లోబడం, కొన్నిసార్లు దేవుని మాటలు వినము, లెక్క చేయని వారిగా ఉంటూ ఉన్నాం కదా. ఆయన మనల్ని ఎందుకు, ఆయన బిడ్డలుగా ఆయన సిలువలో అంత గొప్ప త్యాగం చేసి మన కొరకు ఎందుకు మరణించారో తెలుసా? మన పాపాల నిమిత్తం, మన కొరకు. ఎందుకంటే ఆయన మనల్ని సజీవ మార్గంలో, జీవ మార్గంలో నడిపించడం కొరకే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవ మార్గంలో మనం ఉండాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, మన జీవితాలు గొప్పగా ఉండాలని, మనం సరిచేయబడాలని, మన పాపాలు విడిచిపెట్టాలని, మంచి మార్గంలో ఉండాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. అయితే ఆయన ఆశపడుతున్న
చెప్తున్న రీతిగా ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఇదిగో ఆయన ఎలా అయితే సజీవుడిగా ఉన్నారో వారిని కూడా సజీవుల లెక్కలో దేవుడు ఉంచుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలు అయిన వారు కూడా సజీవులే. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటుండగా తాళపు చెవులు కూడా ఆయన దగ్గర ఉన్నాయండి. అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆమేన్. చూడండి, మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎస్, ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఈ రోజున మంచి వారిని చెడ్డవారిని అందరినీ గమనిస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు. ఆయన మాట వినని వారిని వినేవారిని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఎవరైతే ఆయన మాటలు వింటున్నారో, మంచి నడవని నడుస్తున్నారో అన్నిటినీ కూడా మరి గమనిస్తున్న దేవుడై ఉన్నారు. అయితే ఆయన వశములో ఎవరైతే ఉన్నారో, ఆయన మాటలకు లోబడే వారిని ఆయన తన బిడ్డలుగా ఎంచి చక్కనైన రీతిలో జీవులుగా సజీవులుగా ఉంచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల చక్కని మాటలు ధ్యానిస్తుండగా ప్రభు నామాన్ని బట్టి సంతోషిద్దాం, ఆయన నామాన్ని బట్టి మహిమ పరుద్దాం. ఎంతగానో చక్కనైన రీతిలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మాటలకి లోబడి ముందుకు సాగుతూ ఎప్పుడు కూడా ప్రభు మాటలు వినేవారిగా ఉండాలి, ప్రభు మాటకి లోబడే వారిగా ఉండాలి. యావత్ ప్రపంచం అంతా ఆయన సృజించిన సృష్టి అంతా ఆయన మాట వింటుంది కదా. ఆయన మాటకి విరుద్ధంగా ఏది కూడా పని చేయట్లేదు. అందుకనే ఆయన నిర్మించిన మనము కూడా ఆయన మాటను వినాలి, ఆయన మాటకు లోబడాలి, గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నారు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థనలో ముందుకు మరి నడిపించబడదాం. ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, ఉదయకాల సమయంలో చక్కనైన మాటలతో మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో ధైర్యముతో నింపబడుతున్నాం అయ్యా. ప్రభా, ఇదిగోండి, యుగ యుగములకు సజీవుడవై ఉన్న దేవుడవై ఉన్నావయ్యా. మొదటి వాడవు, కడపటి పాడవు, అంతా కూడా నీవే అయ్యా. మీతో ప్రారంభించబడింది, మీతోనే అంతమవుతుంది. అయితే ఈ భూమి పైన ఏది కూడా శాశ్వతము కాదని చక్కని రీతిలో మాతో మాట్లాడారు. ఏది కూడా మాతో ఎప్పుడు కూడా ఉండదు ప్రభా. ఇదిగోండి, మా జీవితంలో ప్రభా దేనిపైన మేము ఆశ పెట్టుకున్నా అది ఒకానొక రోజున ప్రభా ఇదిగోండి మా జీవితంలో ప్రభా ఇదిగోండి మేము చూడము. కానీ అయా ఇదిగోండి యుగ యుగములకు నీవు మాత్రమే సజీవుడవై ఉన్నావు. నీ మాట సత్యమైనది, నీ మాట గొప్పదయ్యా. నీ మాటకు లోబడే వారిగా మేము ముందుము కాక, లోకము వైపు చూడకుండా సజీవుడనే దేవ నీ వైపు మేము చూచుదుము కాక, నీ మహిమను మేము చూచుదుము కాక అయా. మీ నామాన్ని స్తుతించుదుము కాక అయా. మీ మాటలకి లోబడి మీ నామాన్ని మహిమపరచ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున అయా, ఈ పునరుద్ధాన దినమున మీ నామాన్ని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మా కొరకు తిరిగి లేచినందుకు స్తోత్రం. నీ బిడ్డలముగా ప్రతి విషయంలో మీ నామాన్ని గణపరిచే వారిగా, మీ నామాన్ని స్తుతించే వారిగా ఆయా మిమ్మల్ని సంతోషపరిచే వారికి మీ ముందుము కాక ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసుని ప్రభా, విశ్వాసాలని అందరినీ మీరు బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.